ఈ వీడియోలో మనం సంయోగం చేసిన ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం సులభంగా ఎలా కనుక్కోవచ్చో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అని చెప్తారు. చూడండి, ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎలా కనుక్కుందాము. క్రింద చూపిన చిత్రంలో ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనుము. ఇచ్చిన ఘనాకార వస్తువు ఇలా ఉంది, కొలతలతో సహా. మనం ఈ ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. మరి ఎలా? ఇది కదా మనకు ఇచ్చిన ఘనాకార వస్తువు, కొలతలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి మనకు ఏది సూత్రం అందుబాటులో లేదు మొత్తంగా. అయితే ఈ ఘనాకార వస్తువుని భాగాలుగా విభజించి మనం ఉపరితల వైశాల్యం కనుక్కోవచ్చు. ఎలా? మనకు తెలిసిన ఆకృతులుగా దీనిని విభజించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ కత్తిరిద్దాం. దానివల్ల ఒక శంకు భాగం ఏర్పడుతుంది. మరొక రకంగా ఇక్కడ కూడా కత్తిరించవచ్చు. దానివల్ల ఒక అర్ధగోళ భాగం ఏర్పడుతుంది. మరి ఎలా ఉన్నాయి ఆ భాగాలు విడివిడిగా? చూడండి, ఇది శంకు భాగం ఏర్పడుతుంది. కుడివైపున ఇలా అర్ధగోళ భాగం ఏర్పడుతుంది. మధ్యగా ఒక స్తూప భాగం ఏర్పడుతుంది. మనం ఈ మూడింటి యొక్క వక్రతల వైశాల్యాలు కనుగొన్నట్లయితే ఇచ్చిన ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కున్నట్లే. కొలతలు ఇలా ఉన్నాయి కదా. స్తూప భాగానికి ఎత్తు 6 సెంటీమీటర్లు. అదేవిధంగా ఈ అర్ధగోళం యొక్క వ్యాసము 2 సెంటీమీటర్లు. అదేవిధంగా ఈ శంకువు యొక్క ఏటవాలు ఎత్తు 2 సెంటీమీటర్లు. ఇచ్చిన చిత్రం నుంచి మనకు ఈ కొలతలు అందుబాటులో ఉన్నాయి. అయితే మరికొన్ని కొలతలు కూడా మనం తెలుసుకోవచ్చు. చూడండి ఎలాగో. ఈ అర్ధగోళంలో వ్యాసము 2 సెంటీమీటర్లు ఉంది కదా. అయితే ఈ శంకువులో ఉన్న అడుగు భాగంలో ఉన్న వృత్తం యొక్క వ్యాసం కూడా 2 సెంటీమీటర్లు అవుతుంది. అదేవిధంగా స్తూపం యొక్క ఈ వ్యాసం కూడా 2 సెంటీమీటర్లుగా మనం తీసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే ఈ శంకువు మరియు స్తూపము, అదేవిధంగా స్తూపము మరియు అర్ధగోళము ఎలా ఉన్నాయి? శంకువు యొక్క వృత్త భాగము, స్తూపం యొక్క వృత్త భాగము రెండు కలిసి ఉన్నాయి. అదేవిధంగా స్తూపం యొక్క వృత్త భాగము, అర్ధగోళం యొక్క వృత్త భాగము రెండు కలిసి ఉన్నాయి. ఇలా ఆ రెండు కలిసినప్పుడు మనకు అంతిమంగా ఘనాకార వస్తువు ఏర్పడింది. కాబట్టి మనం ఉపరితల వైశాల్యం కనుగొనే సమయంలో కేవలం ఈ భాగాల వక్రతల వైశాల్యాలు ఇలానే కనుక్కోవాలి, అంతే తప్ప అడుగు భాగంలో ఉన్న ఈ వృత్త వైశాల్యాలు కనుక్కోజాలదు. అది మనం తరువాత కూడా చర్చించబోతున్నాం. చూడండి, విడివిడిగా ఉన్న ఈ భాగాల వక్రతల వైశాల్యాలు మనం ఎలా కనుక్కోబోతున్నాము. ఇది కదా ముందుగా మనం తీసుకున్న శంకు. ఈ శంకువులో మనం కేవలం ఈ వక్రతల వైశాల్యం మాత్రమే కనుక్కోవాలి. అడుగు భాగంలో ఉన్న ఈ వృత్త వైశాల్యం కనుక్కోజాలదు, ఎందుకంటే అది వెళ్ళి స్తూపానికి జత చేయబడుతుంది కాబట్టి. మరి ఎలా కనుక్కుందామండి ఈ శంకు యొక్క వక్రతల వైశాల్యము? ఏటవాలు ఎత్తు ఎంత? 2 సెంటీమీటర్లు. అదేవిధంగా అడుగు భాగంలో ఉన్న ఈ వృత్త వ్యాసము 2 సెంటీమీటర్లు. కాబట్టి శంకు యొక్క వక్రతల వైశాల్యానికి సూత్రం ఏమిటి? ఇలా ఈ రెండు తెలిసినప్పుడు πRL. మనకు L తెలుస్తుంది, ఏటవాలు ఎత్తు R తెలియదు. R అంటే ఏమిటి? వృత్త వ్యాసార్థము. కాబట్టి R = Dలో సగభాగం ఉంటుంది. D/2. 2 సెంటీమీటర్లని మనం 2తో భాగిస్తే R విలువ 1 సెంటీమీటర్. కాబట్టి ఏమవుతుంది? శంకు యొక్క వక్రతల వైశాల్యం ఇలా రాయవచ్చా? 22/7 ఇంటూ R విలువ 1 సెంటీమీటరు, L విలువ 2 సెంటీమీటర్లు. అంతిమంగా శంకు వక్రతల వైశాల్యము 44/7 సెంటీమీటర్ స్క్వేర్. వైశాల్యం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ కానీ మీటర్ స్క్వేర్ కానీ ఉంటుంది. మనం శంకు యొక్క వక్రతల వైశాల్యం కనుక్కున్నాం కదా. తరువాత స్తూపం యొక్క వక్రతల వైశాల్యం కనుక్కుందాం. ఇది కదా శంకు, స్తూపం. ఈ స్తూపానికి మనం కేవలం వక్రతల వైశాల్యం మాత్రమే కనుక్కోవాలి. ఈ వృత్త వైశాల్యాలు కనుక్కోజాలదు. అవునా? అనుకున్నాం కదా ముందే. ఈ వక్రతల వైశాల్యం మాత్రమే కనుక్కోవాలి. చూడండి, స్తూప వక్రతల వైశాల్యానికి సూత్రం ఏమిటి? 2πRh. మరి హెచ్ ఉంది, 6 సెంటీమీటర్ల ఎత్తు. R తెలియదు. R = D/2 లేదా D/2. D విలువ ఎంత? వ్యాసం 2 సెంటీమీటర్లు కదా. కాబట్టి R విలువ 1 సెంటీమీటర్ అవుతుంది. హెచ్ విలువ 6 సెంటీమీటర్లు. అంతిమంగా స్తూప వక్రతల వైశాల్యము = 2 ఇంటూ 22/7 ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 6 సెంటీమీటర్లు. దాని విలువ ఏమవుతుంది? 264/7 సెంటీమీటర్ స్క్వేర్. అంటే స్తూపం యొక్క వక్రతల వైశాల్యము 264/7 సెంటీమీటర్ స్క్వేర్. చివరగా మనం అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం కూడా కనుక్కుందాం. ఇది అర్ధగోళం. అయితే ఈ అర్ధగోళంలో పై భాగంలో ఉన్న ఈ వక్రతల వైశాల్యాన్ని మాత్రమే తీసుకోవాలి. అడుగు భాగంలో ఉన్న ఈ వృత్త వైశాల్యాన్ని తీసుకోజాలదు. ఎందుకని? అది స్తూప భాగానికి జత చేయబడుతుంది కాబట్టి.
మరి కొలతలు ఇలా ఉన్నాయి. ఈ అర్ధగోళానికి వ్యాసం ఎలా ఉంది? 2 సెంటీమీటర్లు. అయితే అర్ధగోళ వక్రతల వైశాల్యము ఈక్వల్ టు సూత్రం ఏమిటి? 2πr². మరి r విలువ ఎలా వస్తుంది? dని 2తో భాగిస్తే, తద్వారా r విలువ 1 సెంటీమీటర్. కాబట్టి అర్ధగోళ వక్రతల వైశాల్యము ఈక్వల్ టు 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r విలువ 1 సెంటీమీటర్, కాబట్టి స్క్వేర్ చేసాం. తద్వారా అర్ధగోళ వక్రతల వైశాల్యం ఏమైంది? 44/7 సెంటీమీటర్ స్క్వేర్. అయితే మనకు విడివిడిగా 3 భాగాల వక్రతల వైశాల్యాలు వచ్చాయి కదా. అంతిమంగా ఉపరితల వైశాల్యము ఎలా కనుక్కుంటున్నామో చూడండి. ఘనాకార వస్తువు ఉపరితల వైశాల్యము ఈక్వల్ టు శంకు వక్రతల వైశాల్యము ప్లస్ స్తూప వక్రతల వైశాల్యము ప్లస్ అర్ధగోళ వక్రతల వైశాల్యం. ఈ మూడింటిని మనం కూడవలసి ఉంది. కాబట్టి ఇలా ఘనాకార వస్తువు ఉపరితల వైశాల్యము ఈక్వల్ టు 44/7 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ 264/7 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ 44/7 సెంటీమీటర్ స్క్వేర్. మూడింటిని కలిపే ప్రయత్నం చేద్దాం. 44 ప్లస్ 264 ప్లస్ 44/7, మూడింట్లోనూ 7 ఉంది కదా, మనకు కొసాగు సులభం. తద్వారా మొత్తం ఉపరితల వైశాల్యం ఏమైంది? 352/7 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఈ ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? 352/7 సెంటీమీటర్ స్క్వేర్. అవునా? ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంయోగం చేసిన ఘనాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం సులభంగా ఎలా కనుక్కోవచ్చో ఒక ఉదాహరణ ద్వారా మనం నేర్చుకున్నాం.